వెంటనే కుంభకర్ణుడు తన చేతిలోకి ఆయుధాన్ని తీసుకొని ఐరావతాన్ని కొడతాడు. ఆ దెబ్బకు ఐరావతం పైకి లేచి కింద పడుతుంది. వెంటనే రావణాసుడు ఇంద్రుడి ముందుకు వస్తాడు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఇంద్రుడు తన ఐరావతాన్ని పిలిచి దాని మీద కూర్చుంటాడు. ఇటువైపు రావణాసుడు తన రథసారథిని పిలిచి యుద్ధానికి రెడీ అవుతాడు. వాళ్ళ యుద్ధం ఒక ఆయుధాలతోనే కాదు, మంత్రాలతోటి, తంత్రాలతోటి, మాయలతోటి వాళ్ళ యుద్ధం జరుగుతోంది. ఇంత శక్తి ఉన్న రావణాసుడు కూడా ఇంద్రుడు మ్యాజికల్ పవర్ ముందు నిలబడలేకపోతాడు. ఇక్కడ కుంభకర్ణుడు దెబ్బకి దేవతలంతా పారిపోయి ఇంద్రుడి భవనంలో దాక్కుంటారు. ఆ తర్వాత కొద్దిసేపటికి రావణాసుడి ముందు ఇంద్రుడి మాయ కూడా తట్టుకోలేకపోతుంది. దాంతో ఇంద్రుడు కాన్ఫిడెంట్ దెబ్బతింటాది. ఇక్కడ దేవతలంతా ఇంత శక్తివంతమైన రావణాసురుడి ముందు మనం నిలబడి గెలవలేం, వెనక్కి వెళ్ళడం బెటర్ అన్నట్టు ఇంద్రుడి వైపు చూస్తున్నారు. వెనక్కి వెళ్దామని చెప్పేసరికి పారిపోతారు. ఇంద్రుడి యొక్క పవర్ కాస్మిక్ ఎనర్జీతో మింగిలే ఉంటుంది. తను ఒక్కసారి పారిపోయాడంటే పట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే తన శక్తి ఈ విశ్వంలో కలిసిపోతాది కాబట్టి తను ఎక్కడున్నాడో కనుక్కోవడం ఇంపాసిబుల్. రావణాసురుడు నుంచి తన సైన్యం నుంచి పారిపోయామని ఇక్కడ దేవతలంతా ఆనందంగా ఉంటారు. ఇంద్రుడు ముఖం మీద నవ్వొచ్చిద్ది. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే వాళ్ళ వెనక రావణుడి కొడుకైన మేఘనాథుడు వస్తున్నాడని వాళ్ళకి తెలియదు. ఇంద్రుడు ఎంత మాయగాడో తనకు 10 రెట్లు ఉంటుంది మేఘనాథుడు శక్తి. ఇంత గొప్ప ఇంద్రుడు కూడా తన శక్తిని ఈ విశ్వంలో కలిపేసి దాక్కుంటే ఎక్కడ దాక్కున్న ఇంద్రుడిని కూడా మేఘనాథుడు ఈడ్చుకుంటూ వస్తాడు. అలా దాక్కున్న ఇంద్రుడిని పట్టుకురావాలంటే గొప్ప గొప్ప వాళ్ళకే సాధ్యం.